చూపి దాని ద్వారా పరిహారం వస్తట్టు చేసి దాన్ని ఇంకా మరీ గమ్మత్తుగా కర్ణములతోటి కేసేపించారు మొదల దొరలతోటి. దాని తర్వాత వీళ్ళ మీద పార్ట్నర్షిప్ సూట్స్ కోసానికి వీళ్ళ అన్నదమ్ముల దాంట్లో పేచి పెట్టి అవన్నీ చేసి కోర్టుకు పోయేటట్టు చేసి పరిహారం ఆ కోర్టులో మేనేజ్ చేసి వాళ్ళ పేరు మీద నుంచి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకు చెక్కులు వచ్చే విధంగా చేశారు. దాంట్లో ఎమ్మెల్యే గారి యొక్క పిఏ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పట్వారి రామరెడ్డి యొక్క అల్లుడు రవీంద్ర రెడ్డి గారు, వాళ్ళ పేర్ల మీద కూడా చెక్కులు డ్రా అయినాయి. మొత్తానికి పరిహారం ఏ విధంగా పోయింది ఎట్లా పోయింది మాత్రం వైట్గా ఒక అఫెన్స్ చేసారు. దాన్ని భూములు ఎమ్మెల్యే అనుచరుల పేర్లతో రిజిస్టర్ అయ్యాయి అంటున్నారు కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి. తాజాగా కరీముల్లా ఖాన్కే చెందినదిగా చెబుతూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న 500 కోట్ల విలువ చేసే 45 ఎకరాల భూమిని సైతం కబ్జా పెట్టే ప్రయత్నంలో ఉన్నారన్నది కాంగ్రెస్ ఆరోపణ. పోలీస్ స్టేషన్ పక్కకుండేటువంటి 45 ఎకరాల భూమిని కూడా ఇది బినామీలను సృష్టించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి పోవలసినటువంటి పేదవాళ్ళకు దక్కవలసినటువంటి దాదాపు 500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఈయన కాజేయడానికి గడిచిన 1.5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిందే, ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి పోయిందే ఈ అన్ని భూదందాలు చేసుకొని నయీంతో చేసిన దందాలను కప్పిపుచ్చుకోవడానికి. గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి ఎమ్మెల్యే దౌర్జన్యాలు చేశారన్నది విపక్షం మరో ఆరోపణ. ఈ దందాల్లో చేతులు కలిపిన నయీం అనుచరుడు శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు మంచిరెడ్డిని ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. ఇవిగాక ఇబ్రహీంపట్నం చెరువు మట్టిని మిషన్ కాకతీయలో భాగంగా తవ్వి రైతుల పేరు చెప్పి 15 కోట్లకు అమ్ముకున్నారంటున్నారు. ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ రెడ్డి అలియాస్ బంటి మీద కూడా వసూళ్ల ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే మాత్రం అవన్నీ రాజకీయంగా తట్టుకోలేని వారి ఆరోపణలన్నీ కొట్టిపారేస్తున్నారు. నయీంతో సంబంధాలను నిరూపించమని బహిరంగ సవాల్ చేసినా ఎందుకు ముందుకు రాలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. నేను శ్రీహరి కానీ నయీం కానీ నేను ఇంతవరకు వాళ్ళని పలకరించిన పాపాన కానీ కలిసిన పాపాన కానీ నేను పోలేదమ్మా. నాకు అలాంటి అలవాట్లు లేవు. నేను మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటే ఈ జనాలకు అందరికీ తెలుసు కాబట్టి ఇంత వేవ్లో కానీ రెండోసారి గెలుపు కానీ 30 సంవత్సరాల నుంచి ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఇవాళ నన్ను అంత గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రజానికం. కాబట్టి నేను తప్పుడు విధానాలకు లేకపోతే నా స్వార్థం కోసమో నేను విషయాలు ఈ కలిప్రిట్స్ తోటి ఇలాంటి వాళ్ళతోటి నేను కలవడం కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక హామీల విషయానికి వస్తే పార్టీ మారే సమయంలో చాలా చెప్పారు మంచిరెడ్డి. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు కృష్ణా ఫేజ్ 2 నుంచి నీళ్లు తెప్పిస్తామని, మంచాల మండలంలోని అబ్జర్వేటరీకి యూనివర్సిటీ స్థాయి కల్పిస్తామని, గిరిజన తండాలకు మంచినీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అవి నెరవేరలేదు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ ఈ నియోజకవర్గంలోని యాచారం మండల పరిధిలోకి కూడా వస్తుంది. ఈ విషయాన్ని ముందే తెలుసుకుని ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు కొందరు రైతుల నుంచి కారు చౌకగా భూములు కొని బాగా లాభపట్టారన్నది లోకల్ టాక్. టీసీఎస్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఆక్టోపస్, ఎన్ఎస్జీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల రాష్ట్ర కార్యాలయాలు, బీడీఎల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఇప్పటికే ఇక్కడ భూముల రేట్లు పెరిగాయి. దీంతో ఎమ్మెల్యే వ్యక్తిగత ఆస్తుల మీద చూపిస్తున్న శ్రద్ధ ప్రజా సమస్యలు తీర్చడం మీద చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మా సమస్యల్ని ఆయన లైట్ తీసుకుంటున్నారన్న అసహనం స్థానికుల్లో ఎక్కువైంది. అంబేద్కర్ సర్కిల్ దగ్గర కూరగాయలు అమ్ముకునే వాళ్లను పక్కా మార్కెట్ కట్టిస్తామని చెప్పి తాత్కాలిక టెంట్ల కిందకి మార్చారు. 2 ఏళ్లవుతున్నా అతీగతి లేదు. ఇక్కడి మహిళా వ్యాపారుల్ని కదిపితే ఏమంటున్నారో వినండి. ఈ గవర్నమెంట్ పని ఎట్లుంటదంటే మొత్తం ఏదన్నా చేస్తారు, మీకు బతుకమ్మని ఇస్తే మీరు వెళ్ళిపోయారు, మీకు ఆడలేదు ఈడలేదని పంపిస్తారని పూటకు లేకుండా గంజి తాకుండా కారం తినుకుంటా 2 పెద్ద షాపులను చూసుకుంటే మేము బతుకుతున్నాం. ఇక్కడ అగో మాకు ఇక్కడ సవలతు లేదు అమ్మ. మేము అగో ఉన్న దుకాణాలన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. అగో మా దుకాణం ఒట్టి చేపల దుకాణం, నేను ఒట్టి చేపలు అమ్ముతా. ఒక్క దుకాణం నా 3 దుకాణాలు ఉన్నాయి. 3 దుకాణాలకు ఎవ్వరు వస్తలేరు. మా బతుకులు ఎట్లా కావాలి చెప్పురు మీరే. అంత రోడ్డు మీదకి పోతున్నారు. వస్తేనే లేదు, ముఖమే లేదు, ఏమీ లేదు అమ్మ. మా కడుపు మసులుతుంది. గిరాకులు వస్తలేవు. 10 రూపాయల పైన తీసుకుందామంటే 100 రూపాయలు కట్టలేకపోతున్నాము. మరి మేము జావాలన్నా బతకాలన్నా అర్థమైతలేదు. మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు? ఇంకేం చేస్తున్నాడు మా ఎమ్మెల్యే? వచ్చిండంటే మళ్ళీ తిరగలేదు. ఇంకా మా ఎమ్మెల్యే మాకేం చేస్తుండు? ఏం అభివృద్ధి చేసిండు? ఎవరు చేస్తుండో మరి అల్ల అయ్యే చుట్టాలకు. మాకైతే చేస్తలేడు. మాకైతే ఏం చేస్తలేడమ్మా. ఇబ్రహీంపట్నంలో దశాబ్దాలుగా దళితులు సాగు చేసుకుంటున్న 28 ఎకరాల భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వం తీసుకునే ప్రయత్నంలో ఉంది. దీంతో రగిలిపోతున్నారు ఆ రైతులు. 60-70 ఏళ్ల నుంచి పండించుకుంటున్న భూముల్ని ఇప్పుడెలా లాక్కుంటారని అడుగుతున్నారు దళిత రైతులు. తాతల సంధి మా అత్తలు మామలు పుస్తలు అన్ని అమ్మి అన్ను పన్ను కట్టిన భూమి
మేడం మమ్మల్ని అన్యాయం చేస్తుండు ఆ ఎమ్మెల్యే సాబ్. మాకు ఏది కూడా మేము పంట కలుపుతూనే ఉన్నాము. మా భూములన్నీ ఖరాబ్ చేసి మాదంతా గుంజుకుంటుంది దబ్బు చేసి ఆయన. మాకు ఉన్నదే ఈ భూమి, మాకు ఇంకా లేదు 10 ఎకరాలు లేదు, 1 ఎకరా కూడా లేదు, ఒక అర్ధ ఎకరా కూడా లేదు మాకు. సర్కారు మాది, మా అత్తలు మా తాతలు ముత్తాతలు చేసిన భూమి ఇది మాది. మామూలు మా పుస్తలు అమ్మి తలశంలు అమ్మి అన్ను పన్ను కట్టిన భూమి ఇది మాకు. మా పెద్దలు సంపాదించారు, మా పెద్దలు దున్నారు, మా పెద్దలు బతికినరో బతకలేదో వాళ్ళ పొట్టకు లేక వాళ్ళు ఈ శెలకతోనే దాంట్లో అన్నాం. ఈ ఏడాదికి ఒక పంట అంతే. ఇవాళ మమ్మల్ని ఆగం చేసి మమ్మల్ని ఆ దుర్మార్గం చేస్తే మా శెలక మాకు కావాలి. బారాలు మేము ఎవరు చచ్చినా సరే చేసి నాకు తెల్లెంటికలు వెళ్ళినాయి అమ్మ. మాపటికి లేకున్నా కానీ ఈ శెలకతోని వారాన్ని మేము, మా శెలక మాకు కావాలి. నేను పుట్టన్నాడు సంధి మా తాతల కాలం కాడికెళ్ళి దీని మీద సాగు చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వస్తున్నాం మేడం. ఇవల్ల మేము ఇంత దాకా వచ్చినాము. 3 పిడీలు గడిచిపోయినాయి మావి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మేమే చేసుకుంటూ వస్తున్నాం. ఒకసారి సబ్ స్టేషన్ అని 12 ఎకరాలు లావుకున్నారు. ఓసారి ఇసుకలు కావాలని 1 ఎకరం 5 గుంటలు లావుకున్నారు. సంవత్సరానికి 6 నెలలకు ఒక పంట తీసుకొని జీవనం గడుపుకునే కుటుంబాలు మై, అర్జన కుటుంబాలు మై. భూస్వాముల తానా ఓ ఎకరాలు ఉన్నది. వాళ్ళ తాన కానొస్తలేదు ఆ ఎమ్మెల్యే గారికి. మా దళితులు దొరికింది ఆయనకు భూమి. ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమని ఎవరికి అన్యాయం జరగనివ్వమంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు దళితులను రెచ్చగొడుతున్నాయన్నది ఆయన వెర్షన్. గతంలో 18 ఎకరాలు వాళ్ళకు అలాట్ చేసింది గత 20 సంవత్సరాల కింద. వాళ్ళు ఏం చేశారు, 2 సార్లు దాన్ని అమ్ముకోవడం జరిగింది ప్రైవేట్ పార్టీస్కు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, 10 సంవత్సరాల కిందనే పిఓటి కింద ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకుంది. అది తీసేసుకున్న తర్వాతనే 6 ఎకరాల భూమి మన ఆర్టీఏ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అందులోనే అదే 10 ఎకరాల్లో నేను కాంప్రమైజ్ చేసి కూర్చుండబెట్టి మాట్లాడి చెప్పినాను, చూడండి రా బాబు, ఇది పీఓటీ కింద పోయిందంటే గవర్నమెంట్కి పోయింది. మీరు ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రాంలో మీరు వస్తే 40% మీకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి డిసిషన్ తీసుకొని మీ లబ్ధిదారులు ఎవరైతే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇండ్లు కట్టించడం జరుగుతుంది, మీరు రండి అని చెప్పి అన్ని మాట్లాడిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కల్పించుకొని దాన్ని దుమారం లేపడం జరుగుతూ ఉంది.